హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనకి ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు యాపిల్ ఐ స్టోర్లో ఇంకా గూగుల్ ప్లే స్టోర్లోని అవైలబుల్గా ఉందన్నమాట. సో కింద కామెంట్ బాక్స్లోని లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం, దాని నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకున్న తర్వాత యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్ఆర్బి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఏంటి అంటే ఏదైనా కోర్సెస్లో మీకు ఇంట్రెస్ట్ కానీ ఉన్నట్లయితే, మీకు టార్గెట్ కానీ అయినట్లయితే యూ కెన్ ఆల్సో హ్యావ్ డెమో వీడియోస్, శాంపుల్ వీడియోస్ అనేవి ఉంటాయి. ఆ శాంపుల్ వీడియోస్ని కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో దాని నుండి మా క్లాసెస్ ఎలా అవుతున్నాయి, స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం యూ కెన్ ఆల్సో జాయిన్ విత్ ఇమీడియట్. ఓకే. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఏంటి అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ అనేది ప్రెజెంట్లీ గోయింగ్ ఆన్. అండ్ ఈ యొక్క పర్టికులర్ సిరీస్లోని మనం డైలీ ఏంటంటే రీసెంట్లీ జరిగిన యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఇంకో క్వశ్చన్ అనేది చూసేద్దాం. ఆల్రెడీ 15 క్వశ్చన్స్ ఆర్ ఓవర్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 16th క్వశ్చన్. అండ్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు ఈ సెషన్ని కవర్ చేయబోతుంది శాంతి మేడం. ఓకే. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది మెయిన్స్ కోసం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్లోని మీకు ఏంటి అంటే డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటుంది, కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది, మోడల్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలానే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మీకు మెయిన్స్ కోసం ఫ్రీ యాక్సెస్ గ్రాండ్ టెస్ట్ అనేవి కూడా ఇస్తారనమాట. అయితే ఇదంతా కూడా మీకు కేవలం 10,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అండ్ దీన్ని రిలేటెడ్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సీ దాట్ మనకి మెయిన్స్ దాకా వెళ్ళడానికి ప్రిలిమ్స్ ఇంపార్టెంట్, కానీ ఫైనల్లీ మీ ర్యాంక్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు మెయిన్స్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. మెయిన్స్లో మీరు ఎంత హై టార్గెట్ చేస్తే అంత మంచి స్కోర్ అనేది మీరు గెయిన్ చేయగలరు. అంత మంచి ర్యాంక్లో మీరు అంత తక్కువ ర్యాంక్ యూ విల్ బి గోయింగ్ టు గెట్ అనమాట. సో దానికి ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో దానికోసమని ఈ యొక్క పర్టికులర్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలానే నెక్స్ట్ ఇయర్ ఎవరైతే మెయిన్స్ టార్గెట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ద అల్టిమేట్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది యూపీఎస్సీ మెయిన్స్ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లోని మీకు 30 సెక్షనల్ టెస్ట్, ఎస్ఏ అండ్ జిఎస్ కవర్ చేస్తూ, అలానే మీరు ప్రిలిమ్స్కి క్లియర్ చేస్తే మెయిన్స్కి గ్రాండ్ టెస్ట్ కోసం ఫ్రీ యాక్సెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ టెస్ట్ అన్నీ కలిపి మీకు కేవలం 15,000 రూపాయలు మాత్రమే. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ లోపల మీరు ఎప్పుడైనా సరే 30 సెక్షనల్ టెస్ట్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు. అలానే మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో నౌ కమింగ్ టు ది 16th క్వశ్చన్. టుడే వాట్ వి ఆర్ డిస్కసింగ్ GS 1లో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో GS 1లో 16th క్వశ్చన్. వై డిడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఫెయిల్ టు కీప్ పేస్ విత్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా? ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు క్వశ్చన్ కానీ డీకోడ్ చేసినట్లయితే రీజన్స్ అడుగుతున్నాడు, వై అని అడుగుతున్నాడు. ఓకే. అయితే హ్యూమన్ డెవలప్మెంట్ అనేది కీవర్డ్, సెకండ్ కీవర్డ్ వచ్చేసరికి ఎకనామిక్ డెవలప్మెంట్, ఫెయిల్ అనేది వచ్చేసరికి థర్డ్ వర్డ్. అయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఎందుకు, ఎకనామిక్ డెవలప్మెంట్ అంత ఫాస్ట్గా ఇండియాలోని హ్యూమన్ డెవలప్మెంట్ ఎందుకు జరగలేదు, అది ఫెయిల్ ఎందుకు అయిపోయాయి, రీజన్స్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి? హ్యూమన్ డెవలప్మెంట్ అంటే దాన్ని డిసైడ్ చేయడం కోసమే మనం క్రియేట్ చేసిన ఇండెక్సే వరల్డ్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో ఈ పర్టికులర్ ఇండెక్స్లోని అదంటే మీకు అర్థమవుతుంది హెల్త్, ఎడ్యుకేషన్, లివింగ్ స్టాండర్డ్స్. అయితే దీంట్లో హెల్త్ అంటే ఏంటి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. అంటే మనుషులు, అంటే ఏ కంట్రీలోనైనా మనుషులు పుట్టినప్పుడు వాళ్ళు ఎంతకాలం బ్రతుకుతారు అనే దాన్నే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని చెప్పేసి అంటారు.
ఓకే, ప్రెసెంట్ ఇండియాస్ యావరేజ్ వచ్చేసరికి హార్డ్లీ 75 to 76 అలా ఉంది. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఒక పర్సన్ పుట్టగానే వాడి స్కూలింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనమాట, ఎంతకాలం చదువుకుంటున్నాడు. లివింగ్ స్టాండర్డ్స్ వచ్చేసరికి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా, అంటే అర్థం ఏంటి, ఈ కంట్రీలో ఎంత పర్సెంట్ వీడు సంపాదిస్తున్నాడు ఒక పర్సన్ అనేది, అంటే ఏంటి, ఓవరాల్ ఒక పర్సన్ తాలూకా హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లివింగ్ స్టాండర్డ్స్ని కానీ వీటన్నిటిని డిసైడ్ చేసేవే హ్యూమన్ డెవలప్మెంట్ అని అంటారనమాట. ఓకే, సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లోని 3 డైమెన్షన్స్ 4 ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. ఇది ఆల్సో ఈవెన్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ అనమాట. ప్రిలిమ్స్లో కూడా మీకు ఇంపార్టెంట్, విచ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ హెచ్డిఐ ఇండెక్స్లోకి ఏవే వస్తుంది అని. ఓకే, సో యునైటెడ్ నేషన్స్ రిలీజ్ చేస్తుంది అనమాట, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని కూడా అంటారు. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా హ్యూమన్ డెవలప్మెంట్ ఎందుకు ఫెయిల్ అయిపోయింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ పేపర్. ఈ స్టాటిస్టిక్స్ అనేవి మీరు ఆన్సర్స్ రాయడంలోని ఇంక్లూడ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, కంట్రీ తాలూకా ఎకనామిక్ గ్రోత్ రేట్ కానీ, లేదంటే ప్రొడక్షన్ కానీ, అవన్నీ కూడాను. ఎస్పెషల్లీ పోస్ట్ ఎల్పిజి రిఫార్మ్స్ తోటి మనకేంటి అంటే ఇండియా తాలూకా గ్రోత్ రేట్ అనేది బాగా పెరిగింది. కానీ అలా పెరిగినట్టుగా ఇండియా తాలూకా హ్యూమన్ డెవలప్మెంట్ రేట్ మాత్రం పెరగలేదన్నమాట. దానికి చూద్దాం, మీకు విట్నెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సి దిస్ ఈస్ ద వన్ హ్యూమన్ గ్లోబల్ డిక్లేర్ అనమాట. ఇండియా తాలూకా ర్యాంకింగ్ 2021లో 132 అండ్ 2020లో 130. ఇంకా ర్యాంక్ అనేది పెరిగిపోయింది, తగ్గడం మానేసి పెరిగిపోయింది. 0.633 అండ్ 0.732 ఈజ్ ద వరల్డ్ అనమాట. వరల్డ్ కంటే మన గ్రోత్ రేట్ అనేది, మన హ్యూమన్ డెవలప్మెంట్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. అయితే చూడండి, 1990లోని 0.434, 2001లో జస్ట్ 0.633, హార్డ్లీ 0.20 పాయింట్స్ పెరిగింది. సి దిస్ ఈజ్ వాట్, కానీ గ్రోత్ రేట్ ఏ విధంగా పెరిగింది, రైట్? అండ్ టాప్ 5 కంట్రీస్, బాటమ్ 5 కంట్రీస్, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే మనకి ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేరాస్ శ్రీలంక తాలూకా ర్యాంకింగ్ అనేది 73, చైనా తాలూకా ర్యాంకింగ్ 79, భూటాన్ 127, బంగ్లాదేశ్ 129, నేపాల్ 143, పాకిస్తాన్ 161. మన ర్యాంకింగ్ ఎలా ఉంది, 132లో ఉంది అకార్డింగ్ టు 2021 ర్యాంకింగ్. అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది మన హ్యూమన్ డెవలప్మెంట్లో ఇండియా అనేది ఫెయిల్ అయింది అని. ఓకే, సో ఆ రీజన్స్ అనేవి ఏంటో చూద్దాం క్వశ్చన్లోని. ఓకే, ఫస్ట్ కమింగ్ టు ఇంట్రడక్షన్, ఎందుకంటే ఏ ఆన్సర్ అయినా మనం రాసినప్పుడు ఇంట్రడక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇండియా డెస్పైట్ బీయింగ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్, లార్జ్ ఎకానమీస్, అంటే వరల్డ్లోనే మనం వన్ ఆఫ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ లార్జ్ ఎకానమీసే, బట్ స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ టు కీప్ పేస్ విత్ హ్యూమన్ డెవలప్మెంట్. సో ఆ గ్రోత్ రేట్ తాలూకా పేస్ అనేది మనం హ్యూమన్ డెవలప్మెంట్లో పెట్టలేకపోతున్నాం అనమాట. దానికి రీజన్స్ ఏంటో అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇండియాలో ఏ విధంగా ఉంది, పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా ఎస్పెషల్లీ. సో స్టార్టింగ్ అంతా కూడాను మన సెల్ఫ్ రిలయన్స్ కోసమే ఎక్కువగా తప్పించేవాళ్ళనమాట. ఇంతకీ సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటి, మన కంట్రీలో ఉన్న పీపుల్కి సరిపడా ప్రొడక్షన్ అనేది జరుగుతుందా లేదా అని చెప్పేసి అనమాట. సో దానికోసమే ఎక్కువగా ఈ 5-year ప్లాన్స్ అని చెప్పేసి, అండ్ ఓన్ టెక్నాలజీ అని చెప్పేసి, ఓన్ ఎడ్యుకేషనల్ ఎక్స్పర్టైజ్ అని చెప్పేసి, అలాగే మనం బాగా కష్టపడ్డాం. అండ్ తర్వాత లిబరలైజేషన్ పీరియడ్ తర్వాత, ఎస్పెషల్లీ పోస్ట్ 1991 అనమాట, ఎల్పిజి రీఫార్మ్స్ తర్వాత ఏంటి అంటే ఇండియా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కి గేట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దీనితోటి ఒకేసారి ఐటీ సెక్టర్ కానీ ఆర్ అదర్వైజ్ ఈవెన్ టెరిషరీ సెక్టర్ కానీ డెవలప్ అవడంలో, టూరిజం ఇవన్నీ కూడా ఫాస్ట్గా డెవలప్ అయ్యాయి. ఓకే, అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్కి వచ్చేసరికి ఏంటి అంటే డిజిటల్ రెవల్యూషన్లో కూడా ఇండియా అనేది ఫాస్ట్గానే ఉంది. సో లైక్ రిలయన్స్ జియో చేస్తున్నవి కానీ, డేటా యాక్సెసిబిలిటీ డెమోక్రటైజ్ చేయడం కానీ, స్టార్టప్ ఎకో సిస్టమ్ కానీ, ఇదంతా కూడాను బాగానే ఉంది. బట్ స్టిల్ ఇదంతా కూడా లిమిటెడ్ టు ఫ్యూ పీపుల్ అయిపోతుందన్నమాట. అందుకే హ్యూమన్ డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. అయితే ఇప్పుడు చూడండి క్లియర్గా, దీస్ ఆర్ ద రీజన్స్ వై, ఎందుకు జరగటం లేదు అనేది క్వశ్చన్. ఎడ్యుకేషన్, సో 2023 బడ్జెట్ చూస్తే హైయెస్ట్ ఎవర్ ఫండ్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. కానీ
జీడిపి టు రేషియో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ జస్ట్ 2.9%. అంటే అర్థం ఏంటి, ఇంకా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్లోబల్ లెవెల్లో ఎడ్యుకేషన్ మీద యుఎస్ఏ లాంటి కంట్రీస్ కానీ అండ్ ఈ నార్వేజియన్ కంట్రీస్ అంటే ఎస్పెషల్లీ ఈ బాల్టిక్ నేషన్ కంట్రీస్ కానీ ఇవన్నీ కూడాను మోర్ దెన్ 5%, 8% to 15% ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ మీద. వాళ్ళతో పోల్చుకుంటే ఇండియా చాలా బ్యాక్వర్డ్ ఉంది. సో దీనివల్ల యాక్సెసిబిలిటీ కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ప్రాపర్గా రావటం లేదు. అలానే ఈవెన్ హెల్త్ కేర్, ఈ ఇయర్ ఇండియాలోని హెల్త్ కేర్ జస్ట్ 2.1% టు ద జీడిపి అనమాట. మళ్ళీ అగైన్ గ్లోబల్ లెవెల్లో కంపేర్ చేసుకుంటే యుఎస్ఏతో కానీ వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే లెస్ దాన్ అనమాట. వాళ్ళు 5 to 8% గల్తా హెల్త్లో ఇన్వెస్ట్ చేస్తే. రీసెంట్ మనకి ఎగ్జాంపులే కరోనా పాండమిక్ టైంలో ఏం జరిగింది, కరెక్ట్గా బెడ్ అవైలబిలిటీ లేదు, యాక్సెసిబిలిటీ లేదు. పూర్ పీపుల్ ఎంతమంది బెడ్ యాక్సెస్ లేక చనిపోయారు అనేది మనం న్యూస్లో అప్పుడు చూస్తూనే ఉన్నాం, రైట్? ఓకే, సో ఈవెన్ దో ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నా సరే, లార్జెస్ట్ ఎవర్ ఇన్సూరెన్స్ స్కీమ్స్, బట్ స్టిల్ ఏంటి అంటే వాటిలోని చాలా లూప్ హోల్స్, లీకేజెస్ అనేవి ఉండడం వల్ల ప్రాపర్గా ఇంప్లిమెంట్ కూడా అవ్వట్లేదు, ఇంప్లిమెంట్ అవుతున్నవి సరిపోవటం లేదు కూడా. స్టిల్ గవర్నమెంట్ దాని మీద స్పెండ్ చేయాల్సిన అవసరం అనేది చాలానే ఉందన్నమాట. సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ అనమాట, ఎస్పెషల్లీ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది ఉంది. అండ్ అలాగనే ఇంకా డీప్లీ చాలామంది ఏంటి అంటే నన్ టచబిలిటీ థింగ్స్ అనేవి ఉన్నాయి. సో అలా ఉన్నంత వరకు కూడా ఇంకా హ్యూమన్ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది, ఇంకా మేము కాలేజెస్లోకి రానివ్వము ఎట్సెట్రా. రోహిత్ వేముల కేసు అనేది యాక్చువల్లీ సూసైడింగ్ కేసు అనేది ప్రతి ఒక్క అంటే చాలా వరకు కూడా తెలిసిందే 2016లోని. బికాస్ ఆఫ్ కాస్ట్ వల్ల తన ప్రాజెక్ట్స్ అనేవి అప్రూవ్ చేయకపోవడం కానీ, తను ఫేస్ చేసిన డిస్క్రిమినేషన్ కానీ ఫైనల్లీ తను సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి క్యాపబిలిటీ క్యాండిడేట్స్, ఇంటెలిజెంట్ క్యాండిడేట్స్ ఇలాంటి లోవర్ కాస్ట్లో పుట్టినా సరే వాళ్ళు చనిపోతున్నారు అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ద్వారా ఇంకా హ్యూమన్ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతున్నట్లు, రైట్? ఇంకా కరప్షన్, స్కీమ్స్ ఉన్నాయి, పాలసీస్ ఉన్నాయి ఇండియాలోని, వాటికి వీటికి కొరత లేదు, కానీ వాట్ ఈజ్ ల్యాకింగ్, వాటిల్ని ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం. ఎందుకంటే దానికోసం మనకి శాంతాకుమార్ ప్యానెల్. సో ఈ శాంతాకుమార్ ప్యానెల్ వచ్చేసరికి శాంతాకుమార్ ప్యానెల్ పీడిఎస్ స్కీమ్లో ఏ విధంగా అంటే లీకేజెస్ అనేవి జరుగుతున్నాయి, మోర్ దాన్ 40% లీకేజెస్ అనేవి పీడిఎస్లో జరుగుతున్నాయని చెప్పేసి శాంతాకుమార్ ప్యానెల్ హ్యాస్ ఐడెంటిఫైడ్ అనమాట. అండ్ ఈవెన్ అలానే ఇన్ఫ్యాక్ట్ 2G స్పెక్ట్రమ్ కేసు ఇవంతా కూడా తెలిసినవే, ఓల్డ్ కేసెస్, బట్ స్టిల్ ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ ప్రెజెంట్ ఎక్కడ ఏ ప్రాజెక్ట్స్ అయినా సరే మనం కూడా స్టేట్ గవర్నమెంట్స్లో చూస్తూ ఉంటాం. ఈ అంగన్వాడీ స్కీమ్స్ కానీ ఎట్సెట్రా ఏ విధంగా ఎంత ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఫ్రెష్ వెజిటబుల్స్ ఇచ్చేస్తున్నారు, రా ఎగ్స్, ఇవన్నీ ఏంటో కూడా అర్థం కావట్లేదు. మనం అప్పుడు చూసింది పీనట్స్లోని వాటిల్లోని పురుగులు అవి ఉండడం ఎట్సెట్రా, బియ్యంలోని పురుగులు అవి ఉండటం పోవడం, ఇలాంటివన్నీ కూడాను ఎంత క్వాలిటీగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఏమీ లేని వాళ్ళే కదా అవి తింటారు. వాళ్ళే క్వాలిటేటివ్ ఫుడ్ తినకపోతే ఇంకా వాళ్ళ హెల్త్ ఓవరాల్ న్యూట్రిషన్ ఏ విధంగా డెవలప్ అవుతుంది? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై. అండ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బేసిక్ ఎమ్యూనిటీస్. సో 2014-15 ఆ టైం నుండి స్వచ్ఛ భారత్ అనేది ఇంప్లిమెంట్ అవుతున్నా సరే ప్రాపర్గా ఇంకా బేసిక్ శానిటేషన్ కానీ క్లీన్ హైజీన్ కానీ లేకపోవడం వల్ల యాక్చువల్లీ ఈ అంటే మలేరియా, ఫైలేరియా ఇలాంటి డిసీజెస్ అండ్ ఈవెన్ కరోనా పాండమిక్ కూడా అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ శానిటేషన్ అండ్ హైజీన్. ఇప్పుడు కూడా చూడండి చాలా ఐరానికల్ ఏంటి అంటే కరోనా ఉన్నంత వరకు కూడా శానిటైజర్లు పట్టుకొని మాస్కులు వేసేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కటి కాదు, రెండు కాదు, 3 మాస్కులు వేసేసుకొని చేతులు గ్లౌజులు, హెల్మెట్లు ఇలాంటివన్నీ పెట్టుకొని తినేశారు. సరే అయిపోయింది, రెస్ట్రిక్షన్స్ అయిపోయి వదిలేశారు, మొత్తం ఓపెన్ అప్ అయిపోయింది. ఇప్పుడు చూడండి హార్డ్లీ ఎంతవరకు ఎవరైనా సరే పబ్లిక్ బస్సెస్లో కానీ పబ్లిక్ ట్రైన్స్లో కానీ ఎవరు వెళ్తున్నా మాస్కులు పెట్టుకోవడం లేదు అండ్ శానిటైజర్స్ వాడడం అనే కాన్సెప్ట్ లేదు. వాట్ ఈస్ దిస్? ఇమ్మీడియట్లీ ప్రజలకే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటిదాకా వాడిన వాళ్ళు అప్పుడే మానేస్తే ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుంది, రైట్? సీరియస్లీ కొన్నిసార్లు గవర్నమెంట్ సైడ్ నుండి ఎంత ఉండాలో ఈవెన్ ప్రజల సైడ్ నుండి కూడా అంతే ఉండాలి, రైట్? అప్పుడే కదా ప్రాపర్గా గవర్నమెంట్ అయినా సరే ఇంటర్ఫియర్ అవ్వడానికి కొంచెం స్కోప్ అనేది ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆల్సో యాక్చువల్లీ ప్రాపర్ హ్యూమన్ డెవలప్మెంట్ అనేది లేదు. అయితే ఇవంతా రీజన్స్ ఓకే. అయితే ఏం చేస్తే నాట్ జస్ట్ గవర్నమెంట్ సైడ్, సో యాజ్ లైక్ ఇప్పుడే నేను చెప్పినట్టు ఈవెన్ ప్రజల సైడ్ నుండి కూడా ఉండాలి.
So first of all, technology incorporated policies. ఫర్ ఎగ్జాంపుల్ బయోమెట్రిక్ సిస్టమ్ అనేది ఆధార్లోని అండ్ తర్వాత ఈవెన్ పీడిఎస్లోని ఇలాంటి టెక్నాలజీ డ్రివెన్ స్కీమ్స్ అనేవి తీసుకొని రావాలన్నమాట. సో దాట్ మనకి ఏంటి అంటే లీకేజెస్ కానీ లేకుండా ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఇవన్నీ కూడా ఎన్ష్యూర్ చేసే విధంగా ప్రతి రూపాయికి కూడాను వాళ్ళు ఖర్చు చేస్తున్నారు అంటే దట్ ఈస్ అవర్ ట్యాక్స్ పేయింగ్ మనీ. మనం ట్యాక్సెస్ కడుతున్న అమౌంట్ అది. వాటిల్లోంచి వాళ్ళు స్పెండ్ చేస్తున్నారంటే దానికి ప్రతి ఒక్కటికి కూడాను రీజన్ అనేది ఉండాలి, ఇంప్లికేషన్ అనేది ఉండాలి. ఓకే. కల్చరల్ సెన్సిటివిటీ అంటే అర్థం ఏంటి, ఒకరి కల్చర్ పైన ఇంకొకరి కల్చర్కి ఆ కండిషన్స్ అనేవి చూపించాలి. అండ్ తర్వాత మొత్తం అంతా కూడా ఈ కల్చరల్ సెన్సిటివిటీ పెంచామనుకోండి, కంట్రీలోని హార్మోనీ అనేది ఉంటుంది, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, ఆటోమేటిక్గా ఆ స్పిరిట్ అనేది ఉంటుంది. డిపిఎస్పీస్ కానీ ఎస్పెషల్లీ ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అపార్ట్ ఫ్రమ్ ఎఫ్ఆర్స్తో పాటు ఎఫ్డీస్ అనేవి కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్నవనే విషయం తెలియాలి. కమ్యూనిటీ బేస్డ్ టూరిజం. సో యాక్చువల్లీ ఏంటి అంటే ఒడిషాలోని రఘురాజ్పూర్, దిస్ ఈజ్ ఎ కేస్ స్టడీ అనమాట. ఈ పర్టికులర్ ప్లేస్లోని ఏంటి అంటే పొటెన్షియల్ కమ్యూనిటీ బేస్డ్ టూరిజం చేశారనమాట. సో దాని ద్వారా ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది కూడా, కల్చరల్ డైవర్సిటీ పెరుగుతుంది అండ్ అలానే కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది, ఓవరాల్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ ఇంప్లిమెంటింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ. దీనివల్ల ఏంటి అంటే డీసెంట్రలైజ్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా మనకి ఏం జరుగుతుంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది పెరుగుతుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ అవుతుంది, గ్లోబల్ లెవెల్ క్లైమేట్ చేంజ్ అనేది రెడ్యూస్ అవుతుంది, అలానే పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ అనేది కూడా క్రియేట్ చేసుకోగలం. అట్ ద సేమ్ టైం మొబైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. మొబైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, ఎక్కడికక్కడ పీపుల్ కోసం. మొబైల్ అంటే మొబైల్స్ పంచడం కాదమ్మా, దిస్ ఈజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ చెకప్స్ అవి ఎప్పటికప్పుడు కండక్ట్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ మంత్లోని ఒడిషాలో చేశారు, నెక్స్ట్ పర్టికులర్ మంత్లోని ఆంధ్రాలోని, ఆ తర్వాత తెలంగాణలోని. అలానే ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ కానీ, ప్రెజెంట్ గవర్నమెంట్ స్కూల్స్లోని టెక్నాలజీ డ్రివెన్ చేయడం కానీ, స్మార్ట్ బోర్డ్స్ అవి ఇంప్లిమెంట్ చేయడం, టీచర్స్కి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం, టెట్ కోర్సెస్ అవి ఏవైతే ఉన్నాయో ప్రెజెంట్ వాటిని అప్డేట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేయడం ద్వారా అటు టీచర్కి కానీ ఇటు స్టూడెంట్స్కి కానీ ఓవరాల్ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. అలానే స్కిల్ డెవలప్మెంట్ అనమాట. స్కిల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలోని బీటెక్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి కానీ ఏ కొదవ అనేది లేదు. కానీ వాట్ ఈజ్ ల్యాకింగ్, ప్రెజెంట్ వరల్డ్ అంతా కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు రన్ అవుతుంది. కానీ మనం మాత్రం ఎక్కడున్నా ఇంకా స్టిల్ జావా, తొకారం, C++ అనుకుంటే మనకి ఎక్కడ జాబులు దొరుకుతాయి, రైట్? సో దో ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, బట్ ప్రెజెంట్ సినారియో బట్టి మనకు అర్థమవుతుంది అదే కదా. సో యాక్చువల్లీ దానికి కావాల్సిన స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో దానికోసం ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. అగైన్ ఇండియాలో స్కీమ్స్కి కొరత లేదు, కానీ వాట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనమాట. ఓకేనా. సో వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫైనలీ హౌ ఆర్ వాట్ ఐ కెన్ కంక్లూడ్ ఈజ్ లైక్, సో మనం పాస్ నుండి మన చుట్టుపక్కల కంట్రీస్ నుండి ఈ స్కాట్లాండ్, నార్వేజియన్ కంట్రీస్ ఇవన్నిటి నుండి మనం తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే ఇట్ ఈస్ హై టైమ్ దాట్ మనం హెల్త్ మీద, ఎడ్యుకేషన్ లాంటి సెక్టార్స్ మీద అండ్ సోషల్ బేస్డ్ మీద, సోషల్ సెక్టార్స్ మీద పాలసీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం, కరప్షన్ రెడ్యూస్ చేయడం, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేది పెంచడం, ఇదంతా కూడా వెరీ ఇంపార్టెంట్. దాట్ ప్రెజెంట్ గ్లోబల్లో అన్ని కంట్రీస్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయో మనం కూడా అంతే ఫాస్ట్గా మూవ్ అవ్వాలి అంటే దీస్ ఆల్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ప్రెజెంట్ అందుకే మన క్యాపబిలిటీ అనేది వీటి మీద లెవరేజ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనం మూన్ మీదకి సౌత్ సైడ్ వెళ్ళిపోయాము, లేకపోతే ప్లూటో మీదకి వెళ్ళిపోయాము ఎట్సెట్రా, అవి ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం ఈవెన్ లాస్ట్ పర్సన్ కూడా చదువుకుంటున్నాడా లేదా పుట్టినవాడు అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎంత హెల్త్ యాక్సెస్ అనేది ఉందా అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా దాట్ ఆల్ ఆల్సో మ్యాటర్స్. ఓకే. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్ అండ్ ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ అర్థమైంది అండ్ ఆన్సర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కూడా మీరు గెయిన్ చేశారు అట్ ద సేమ్ టైం కేస్ స్టడీస్తో పాటు అని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ బిఫోర్ దాట్, సో ప్రెజెంట్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దసరా ధమాకా ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లోని మీకు 15,000 రూపీస్కే యాక్చువల్లీ
ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కానీ, సీసాట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్టెస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ డైలీ క్లాసెస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు జస్ట్ 15,000 రూపీస్కే. అయితే ఫీ అనేది మీకు కేవలం 15th అక్టోబర్ వరకు మాత్రమే, బట్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ తోటి. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.